సో చాలామంది నా మీద ఒక పెద్ద ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. రకరకాల కేసులు నమోదైనాయట. ఎక్కడ ఖమ్మం జిల్లాలో చాలా పెద్ద ఎత్తున కేసులు పెడుతున్నారట రకరకాల పలు పోలీస్ స్టేషన్స్లో. మరి అంత తప్పు మనం ఏం చేశాం? ఎవరు ఏం చేశారు? ఎవరి భూముల మీద ఆక్రమించి వాళ్ళ భూములలో ఉన్న ఇళ్లను కూలగొట్టారు? పేద ప్రజలను ఎవరు హింసించారు? దీని మీద కదా మనం చర్చ జరగాల్సింది. నిన్న మేము నకరేకల్ కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర మమ్మల్ని అరెస్ట్ చేశారో ఆ రోజు ఏదైతే చెప్పామో మళ్ళీ ఆ భూముల్లోకి వెళ్ళి తీరుతాం, ఆ బాధితులతో మాట్లాడిస్తాం, కూలగొట్టిన భూముల్లో కూడా వెళ్తామని చెప్పామో అనుకున్నట్టుగానే నిన్న ఉదయం 5 గంటలకు అట్లా బయలుదేరి ఆ ప్లేస్లోకి వెళ్ళడం జరిగింది. ఇంకా వీడియోలు ప్లే కాలే. సో 9 o'clock ఒక వీడియో ఉంది, వరుస వీడియోలు ఉంటాయి, దాదాపు 2-3 గంటల కంటెంట్ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మేము అడిగేది ఒకటే, ఆ భూదాన్ భూముల్లో మీరే అంటున్నారు కదా, భూదాన్ భూములను ఒప్పుకుంటున్నారు కదా, భూదాన్ భూములు 31 ఎకరాలే అని మీరు నిర్ధారిస్తున్నారు. మేమంటున్నాం 31 ఎకరాలు కాదు, 62 ఎకరాల భూదాన్ భూమి ఉన్నది. మిగతా 30 ఎకరాలు ఎక్కడ? 31 ఎకరాల్లో కట్టుకున్న ఆ పేదల ఇండ్లని మళ్ళీ మేమన్న మాటలకి మేము కట్టుబడే ఉన్నాం. ఒక కేసు కాదు, 10 కేసులు కాదు, 100 కేసులు కాదు, 1000 కాదు, 1,00,000 కేసులు పెట్టుకోండి. ఈ తెలంగాణలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న, దేశంలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టుకోండి. ఏ పోలీస్ స్టేషన్కైనా వెళ్ళి కేసు పెట్టుకోండి. మేము అన్న మాటలకి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ఎవరు వాళ్ళు? కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ కుల పెద్దలంతా వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారు. మేమేం కులం మొత్తాన్ని మేమెందుకు అంటాం? మీరు ఆ కులాన్ని నాశనం చేస్తున్న ఎవడైతే దొంగలు ఉన్నారో ఆ 8 మందో 9 మందో తుమ్మల నాగేశ్వరరావుతో సహా, తుమ్మల నాగేశ్వరరావు కొడుకుతో సహా మీ కులాన్ని భ్రష్టు పట్టిస్తున్నది మీరు. మీ మీద కేసు పెట్టాలా? అర్థమైందా? విత్ ఎవిడెన్స్తో, డాక్యుమెంట్స్తో మేము మాట్లాడుతున్నాం. కేసు పెట్టాల్సింది మా మీద కాదు, ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మేము అనలే. కమ్మ మాఫియా అంటే ఆ మాఫియాలో ఉన్న మిమ్మల్ని అంటున్నాం మేము, కులాన్ని మొత్తం ఇవ్వడంలే. అసలు మీరు మీ బతుక్కి అదే కమ్మ సామాజిక వర్గంలో ఉన్న పేదలని కాపాడే ప్రయత్నం ఏమైనా చేసిరా? మీరే 100 కోట్లు 1000 కోట్లు ఎకరాల భూములు వెనకేసుకున్నారు తప్ప ఆ సామాజిక వర్గంలో ఉన్న పేదలకి, చదువుకు నోచుకొని వాళ్ళకి కనీసం మిగతా కులాలని పక్కన పెట్టండి, వాళ్ళకి ఎట్లాగో మీరు సహాయం చేయరు. మీ కులంలో ఉన్న వాళ్ళకైనా మీరు ఏమైనా సహాయం చేశారా? ఇంక అవసరమైతే ఎవడన్నా దాతలు ఇస్తే దాన్ని కూడా మింగే ప్రయత్నం చేస్తారు తప్ప మొత్తం కమ్మోలని అన్నాడు. పోనీ అమ్మ బయలుదేరిరా బాబిగా, బయలుదేరి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. కేసులు పెట్టాలా? ఏంది నువ్వు నా మీద కేసులు పెట్టేది? నువ్వు నా మీద కేసులు పెట్టేది ఏంది? అమాయకమైన జనము 10 లక్షలు, 12 లక్షలు, 18 లక్షలు, 20 లక్షలు ఖర్చు పెట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలు, బలహీన వర్గాల ప్రజలు వాళ్ళ ఇండ్లు మొత్తం నేలమట్టం చేసిరు కదా. ఖమ్మం దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ వెలుగుమట్ల ఆ కూల్చిన ప్రదేశానికి వెళ్ళిరండి. దగ్గరలో ఉన్నవాళ్ళు ఎంత భయానకమైన విధ్వంసం అక్కడ జరిగిందో మీకు కనబడుతుంది. ఒక తండ్రి నా దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, నేను పృథ్వీరాజు గారు మాట్లాడుతుంటే కుటుంబం వచ్చింది మా దగ్గరికి, మీకోసం ట్రై చేస్తున్న, మాకు ఫోన్ దొరకట్లేదు, అరే ఇక్కడ కలిశారని ఆయన భూదాన్ బోర్డు ఇచ్చినటువంటి ఆ కాపీని తీసి మాకు చూపించిండు. ఒరిజినల్ లామినేషన్ చేసి పెట్టుకున్నాడు. అన్న నాకు 100 గజాల స్థలాన్ని కేటాయించారు, కేటాయించిన ప్లేస్ ఇదే అని నేను అక్కడ ఇల్లు కట్టుకున్నా, నా భార్య మెడలో ఉన్న 4 తులాల బంగారాన్ని తాకట్టు పెట్టిన, 3 రూపాయలు ఇంట్రెస్ట్కి తెచ్చిన, నేను హమాలీ పని చేస్తా, హమాలీ పని నేను ఎత్తిన బస్తా ఎత్తుకొని 7 రూపాయల 50 పైసలు ఇస్తాను నాకు ఒక బస్తా మోస్తే, మోసి 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 నా తలకాయ ఖరాబైన, భుజాలు అరిగిపోయి, బొక్కలు అరిగిపోయి, నేను అంతా కలిపి కూడేసుకొని 18 లక్షలు పెట్టి అందంగా నా ఇల్లు తయారు చేసుకుంటే ఒక్క దెబ్బకు నేలమట్టం చేసిరు ఆ ఇల్లుని. మాకు నిలబడిన మాకే మా బాడీ అంతా షివరింగ్ వచ్చేసింది. అక్కడ నిలబడి ఏడవక తప్పని పరిస్థితి, ఎవరికైనా నీళ్లు రావాల్సింది ఆ వీడియోలు చూస్తే. అంత భయానకమైన పరిస్థితిని సృష్టించి క్రియేట్ చేసి దుర్మార్గులారా 30 ఎకరాలు లేపేసి ఇంకా మా మీద కేసులు పెడుతున్నారా? మళ్ళీ చెప్తున్నాం, సిగ్గు శరం ఉండాలి మీకు అంటున్నాం మేము. సిగ్గు శరం ఉండాలి మీకు. ఎవడి మీద కేసులు పెడతారు? కేసులు పెట్టుకోండి, అవసరమైతే అరెస్ట్ చేయండి, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టుకోండి, 307 పెట్టండి, మర్డర్ కేసు పెట్టండి. ఎవడొద్దన్నాడు?
ఎవడన్నా ఆపిండా మిమ్మల్ని? రండి, వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైలు వేయండి. చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా మేము వెళ్తాం. పేదల కోసం, పేదల భూముల కోసం, ఈ బలహీన వర్గాల ప్రజల కోసం కొట్లాడితే జైలుకు వెళ్ళారు అన్న దాంట్లో ఎంత ఆనందం ఉంటుంది. మేము అన్న మాటలకి కట్టుబడి ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఆ 31 ఎకరాల భూమి ఎక్కడో తేల్చాలి. కలెక్టర్ కుమ్మక్కయిండు 100%. అదే మాటకి మేము కట్టుబడి ఉన్నాం. అక్కడ చెప్తున్నారు ప్రజలు, ఆ కలెక్టరేట్ ఆఫీసులో కిటికీలోంచి చూస్తూ మా ఇల్లు కూలగొట్టిండి కలెక్టర్ అని. ఆయన వయసు 30-32 సంవత్సరాలే ఉంటుంది. చిన్న ఏజ్లో కలెక్టర్ అయింది. ఆయన ఐఏఎస్ సాధించిండు. 2018లో టాపర్. నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన ఫస్ట్ 10 టీవీలో ఉన్నా నేను అప్పుడు 7 సంవత్సరాల క్రితం. ఎంత గొప్పోడు అవుతాడో అనుకున్నా. ఏమంటున్నాడు? హైకోర్టు ఆర్డర్తో మేము కూలగొట్టినాం అంటున్నాడు. ఏది చూపించు హైకోర్టు ఆర్డర్? హైకోర్టు నిర్దాక్షిణ్యంగా 18-20 లక్షలు పెట్టి కట్టుకున్న ఇండ్లని కూలగొట్టమని ఏ హైకోర్టు ఆర్డర్ ఉందో చూపించు. హైకోర్టు ఆర్డర్ ఇవ్వలే. హైకోర్టు ఏం చెప్పింది? సిసిఎల్ఏ దీనికి అథారిటీ, వాళ్ళు డిసైడ్ చేస్తారు అని హైకోర్టు చెప్పింది. దాన్ని బేస్ చేసుకొని సిసిఎల్ఏ ఎవరు? సిసిఎల్ఏలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు. ఎవరైనా లోకేష్ కుమార్ ఎవరి అండర్లో పనిచేస్తాడు? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రి. వీళ్ళు దొంగలేనా? ఆర్డర్ ఇచ్చిరు, ఆర్డర్ పాస్ చేసిండు. ఇంకేమంటాడు? 2019లో 19 బిఫోర్ భూదాన్ బోర్డు ఎవరికైనా వీళ్ళకి 100 గజాల భూమి ఇచ్చిందా అంటే మా దగ్గర ఏం ప్రొసీడింగ్స్ లేవని భూదాన్ బోర్డు చెప్పిందట. దొంగలు అన్ని డాక్యుమెంట్స్ అని మాయం చేసిరు మీరు ఆఫీస్లో. భూదాన్ బోర్డు రద్దుకు ముందే భూదాన్ బోర్డులో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని సిసిఎల్ఏకి తరలించే క్రమంలో ఫైల్స్ అన్ని ఎత్తేసిరు మీరు. ఇప్పుడు నేను ఆర్టీఐ పెట్టిన ఆ ఫైల్స్ లేవనే సమాధానం వస్తుంది. ఇది ఒక్కటేనా? ఎన్ని ఎంఆర్ఓ ఆఫీస్ తగలబెట్టిరు? వనపర్తిలో మామూలు ఏదో విలేజ్ ఉంటుంది, మండల్ ఉంటుంది, ఆడ భూముల కోసమే ఎంఆర్ఓ ఆఫీస్ తగలబెట్టిరు. కుకట్పల్లి ఎంఆర్ఓ ఆఫీస్ తగలబడ్డది అంతకుముందు. మొన్న ఎఫ్ఎస్ఎల్ ఆఫీస్ తగలబడ్డది. రాజ్యం చేసే కుట్ర పేద ప్రజల భూములు కబ్జా చేయడానికి ఎంత ప్లాన్డ్గా చేస్తుందో మాకు తెలీదా? ఇక బయలుదేరారు కేసుల మీద కేసులని. ఇగో పాపం అక్కడ ఉన్న వాళ్ళు మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతున్నారు. నాకు అన్నా కేసులు పెడుతున్నాయి, అన్నా పెట్టుకొని 1 కాదు 100 కేసులు పెట్టుకో. ఏంది నువ్వు చేసేది? ఇగో తుమ్మల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదట. సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో యూట్యూబర్ తొలివెలుగు రఘుపై శుక్రవారం కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో సిఐ శ్రీహరికి కంప్లైంట్ చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన పైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. 40 ఏళ్లుగా రాష్ట్ర జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మంత్రి తుమ్మల జీవితం తెరిచిన పుస్తకం అట. ఆయన పుస్తకం అట తెరిచిందట. ఆ పుస్తకం ఓపెన్ చేస్తే అన్ని బూతులే ఉన్నాయి. మరి అంత అభివృద్ధికి పాటుపడ్డోడు పేదోడు ఇల్లు కట్టుకుంటే ఎందుకు ఓర్వలేకపోతున్నాడు? అదేమన్నా నీ ప్రైవేట్ పట్టా భూమే కాదు కదా, భూదాన్ ల్యాండే కదా. మరి ఆ భూదాన్ ల్యాండ్లో ఆ పేదలు కట్టుకున్నప్పుడు ఎవడైనా అనర్హులు ఉన్నారనుకోండి, కొంతమంది వసూలు చేశారంటున్నారు. వసూలు చేసిన లోపలేయండి. కొంతమంది అక్కడున్న సంఘాలు వాళ్ళ కోసమే కదా డబ్బులు కొంత కలెక్ట్ చేసి వాళ్ళ కోసం ఖర్చు పెట్టింది. 4-5 కోట్ల ఆర్డర్లు వచ్చినాయి. ఉత్తగానే వస్తాయా? ఇంకా అంతకంటే ఎవడన్నా ప్లాట్స్ అమ్ముకోవడం ఇంకేదన్నా చేస్తే వాడి మీద కేసు పెట్టండి. ఎవరైనా అర్హులైన పేదలు ఉంటే ఆ పేదలకు ఇవ్వండి. నువ్వు మొత్తం కట్టుకునే ఇళ్ళని నేలమట్టం చేసి అధికారం నీకెవడిచ్చిండ్రా భయ్? ఇల్లు కూలగొడతారు, ఆ పేదలని రోడ్ల మీద పడేస్తారు, వాళ్ళ పక్షాన మాట్లాడిన మా మీద కేసులు పెడతారు. ఏం దుర్మార్గం ఇది? మొత్తం కాంగ్రెస్ వాళ్ళు బయలుదేరిరా. ఇక మరి రేవంత్ రెడ్డి చెప్పిండా మీకు? తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండా? ఇదేనా భారత రాజ్యాంగం చెప్తున్నది? రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు కదా దేశం అంతా. ఇగో ఇంకో దగ్గర రఘునాథపాలెం, అది సత్తుపల్లి, ఇది రఘునాథపాలెం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబ్ జర్నలిస్ట్ రఘు పైన చర్యలు తీసుకోవాలని రఘునాథపాలెం మండలం కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఎప్పుడు అభివృద్ధి గురించి ఆలోచించే తుమ్మల పైన రఘు చేసిన వ్యాఖ్యలు సరైన కావని అతనిపైన చర్యలు తీసుకోవాలని కోరిరట. మొత్తం ఇదే ఖమ్మోళ్ళంతా కలిసిపోయి కంప్లైంట్స్ ఇస్తున్నారు. 90% పైగా ఉన్న మా ప్రజల పక్షాన మేము కొట్లాడితే 1% లేని మీరు, 0.5% లేని మీరు మా మీద మళ్ళీ కేసులు పెడుతున్నారు. అయినా నేనేం మొత్తం సామాజిక వర్గాన్ని ఉద్దేశించి నేనేం మాట్లాడలే, అవసరం లేదు. మేము ఏ సామాజిక వర్గాన్ని తిట్టం. మేము
అవతల వాడిని ద్వేషించి మేము లాభం పొందాలని ఆలోచనతో మేము లేం. మాకేం కావాలో మేము అడుగుతున్నాం. మా ఇల్లు గులగొట్టిరు, ఆ ఇళ్ళ గురించి ఆ ఇళ్ళ సంగతి చెప్పండి. 30 ఎకరాల భూమి లేపేసిరు మీరు దొంగలంతా కలిసి. ఇగో ఇవి డాక్యుమెంట్స్. ఇగో ఇదేడా, ఇది సత్తుపల్లి. ఆ ఛానల్తో పాటు యజమాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు మన తొలి వెలుగు రఘు ప్రవర్తనతో ప్రజాశాంతికి భంగం కలిగిందట. ఆహా, ప్రజాశాంతికి భంగం. ఇల్లు కూలగొడితే భంగం కలగలే, ప్రజాశాంతి అది కాదా? అది ప్రజాశాంతి, అది ఇల్లు కూలగొట్టడం. మీరు ఆ దృశ్యాలు చూస్తే రగిలిపోతుంది. అంత భయంకరమైన ఇండ్లవి, అంత అందమైన ఇండ్లవి. వాళ్ళు రేకుల షెడ్లు వేసుకున్న, లోపల పెయింట్లు వేసుకొని, కింద టైల్స్ వేసుకొని, కొన్ని ఇళ్ళకి ఫాల్ సీలింగ్ సెట్ చేసుకొని, చిన్న చిన్న ఇండ్లే. అంత అద్భుతంగా వాళ్ళు ఇల్లు కట్టుకుంటే దుర్మార్గులారా వాళ్ళు ఇల్లు కూలగొట్టి ఇంకా మీరు కేసులు పెడుతున్నారే. ఆ అంబేద్కర్ భవన్లో ఒక్కరోజు పండుకోమని మీ తుమ్మల నాగేశ్వరరావుని ఆయన కొడుకు యుగంధర్ని ఒకరోజు ఆ అంబేద్కర్ భవన్లో పండుకోమని వాళ్ళతో పాటు. ఇంతింతలా దోమలతోటి ఒక్కొక్క 5-6 నెలల బిడ్డలకి దద్దుర్లు వచ్చినాయి మొత్తం కాళ్ళకి మొఖానికి. మీ పిల్లలు అట్లే ఉన్నారా? మీ ఇంట్లో మీ మీ యుగంధరు లేకపోతే మా తుమ్మల నాగేశ్వరరావు పిల్లలు, రేవంత్ రెడ్డి పిల్లలు, వాళ్ళ మనవలు మనవరాళ్ళు అట్లనే ఉన్నారా? భరించగలుగుతారా? నీ బిడ్డకి ఒక కాలికి ఒక దోమ గరిసింతలా దద్దయితే చెట్ల కింద పెట్టుకొని ఆ ఫంక్షన్ హాల్లో ఉయ్యాలలు పెట్టుకొని అక్కడ వాళ్ళని పెంచుకుంటున్నారు. అక్కడ 4 ఇవాళకి 5 రోజులు. సిగ్గులేదురా మీకు? ఇంకా తిన్నది ఎట్లా అరుగుతున్నది మీకు? మీరు ఒక్కసారి చూడండి అసలు విషయం ఏంటి. ఇగో ఇంకో ఆయన పెట్టిండోరు, కమ్యూనిస్టులను అంత మాట అంటవా? అరే బ్రదర్, ఎక్కడ మీరు? అందుకే అంటున్నాము, మీరు ఎంత ఎక్కడున్నారు? అన్ని ఇండ్లు కూలగొడుతుంటే మీరు ఎక్కడున్నారు అందులో? ఒక్కసారి ఈ డేటా చూడండి. ఇప్పుడు మాకు ఇవన్నీ అక్కర్లే, ఎన్ని కేసులైనా పెట్టుకో, మాకు ఆన్సర్ చెప్పండి అంతే. 30 ఎకరాలు ఎక్కడ? మా క్వశ్చన్ ఒకటే. ఇక మేము దీంట్లో మీ ట్రాప్లో అవతలో ట్రాప్లో మాకు అవసరం లేదు. కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని మేము కూడా నమ్ముతున్నాం. మీరు ఒకవేళ అరెస్ట్ చేస్తే మేము కోర్టుల ద్వారా మేము తేల్చుకుంటాం. ఓకే, మాకేం ఇబ్బంది లేదు. 1 రోజు కాదు, 10 రోజులు కాదు, 100 రోజులు కాదు, ఎన్ని రోజులు పోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, 62 ఎకరాల భూదాన్ భూమిని 31 ఎకరాలుగా ఎందుకు చూపిస్తున్నారు? అదే వెలుగుమట్ల విలేజ్లో మేము మీకు 1954 పహానీస్ మేము చూపిస్తున్నాం. ఈ 1954 పహానీల్లో క్లియర్గా 148, 148 ఈ 2 సర్వే నెంబర్స్లో ఈ సర్వే నెంబర్లో వినోబాబా గారు భూమి అని 10 ఎకరాలు 20 గుంటలు ఉంది. ఇక్కడ వినోబాబా గారి భూమి అని 10 ఎకరాలు 20 గుంటలు ఉంది. ఒక్క సర్వే నెంబర్లోనే దాదాపు 20 ఎకరాల పైన చూపిస్తుంది. 149లో ఇగో వినోబాబా గారి భూమి 10 ఎకరాల 7 గుంటలు, వినోబాబా గారిది 10 ఎకరాల 7 గుంటలు. ఇగో తహసీల్దార్ ఖమ్మం మండల్, ఖమ్మం డిస్ట్రిక్ట్, సర్టిఫైడ్ టు బి ఫోటో కాపీ. ఇది మండల ఆఫీస్ ఇచ్చిందే. ఈ డాక్యుమెంట్ని ఎంఆర్ఓ నిర్ధారించి స్టాంప్ వేసి ఇచ్చిందే. ఓకే, మరి 31 ఎకరాలుగా ఎట్లా డిసైడ్ చేస్తున్నారు మీరు? ఇక నెక్స్ట్ 147 సర్వే నెంబర్, ఇక్కడ కొంత భూమి ఉన్నది దాదాపు 10 ఎకరాల పైన. 148లో వినోబాబా గారి భూమి. సో ఇట్లా దాదాపుగా 62 ఎకరాలకు పైన భూమి పహానీల్లో రికార్డ్ అయి నమోదై ఉన్నది. ఇది ఒకటే కాదు, మీరు ఒక్కసారి చూడండి. ఆనాడు ఉన్న తహసీల్దారు పేపర్ కటింగ్ కూడా ఉన్నది, ఆనాడు పేపర్లో వచ్చింది. వెలుగుమట్ల రెవెన్యూలోని భూదాన్ భూములకు సంబంధించి 3 సర్వే నెంబర్లలో 62 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో ఏమంటుంది? 62 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో ఆక్రమణలు ఉంటే తొలగిస్తాం, ఎవరి వద్దైనా పట్టాలు ఉండి చూపిస్తే రికార్డుల ఆధారంగా పరిశీలిస్తాం. ఈ సర్వే నెంబర్లలో భూదాన్ భూమి, ప్రైవేట్ స్థలం ఎంత అనేది సర్వేతో తేలిపోతుంది. ఎం శైలజ, తహసీల్దార్, ఖమ్మం అర్బన్. మరి ఆమె ఎంఆర్ఓనే కదా, రెవెన్యూ ఆఫీసరే కదా, ఆమె చెప్తున్నది కదా.
ప్రైవేట్ స్థలం వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దాన్ని అసలు అందులో ఉన్నారా అవతల ఉన్నారా అనేది తేలిపోద్ది సర్వే చేస్తాని. మరి ఏం సర్వే చేసినారు? ఆమె చెప్తున్నది 62 ఏకర్స్ ఉన్నదని. ఇవాళ కలెక్టర్ అంటాడు 31 ఎకరాల 7 గుంటల భూమిని మేము వెనక్కి తీసుకున్నాం, 250 కోట్ల భూమిని మేము స్వాధీనం చేసుకున్నారట. ఎవరిని కొట్టి 250 కోట్ల భూమిని స్వాధీనం చేసుకున్నావు? భూదాన్ భూముల్లో ఉన్న పేదోని ఇల్లు కూలగొట్టి 250 కోట్లు స్వాధీనం చేసుకున్నా అంటున్నాడు. నువ్వేమన్నా పెద్దోన్ని కొట్టినవా? అవతలే పువ్వాడ నాగేశ్వరరావు కేటీఆర్కి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ అంతా దాదాపు 100 ఎకరాల పైన ఉన్నది. దీని రోడ్ అవతల పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఆ ఫంక్షన్ హాల్స్ అదంతా అది 10 ఎకరాలు అక్కడ భూమి ఉన్నది. ఇష్టం వచ్చినట్టుగా కబ్జాలు చేసుకున్నారు. ఆ భూముల జోలికి బోరు. దీనికి ఆన్సర్ చెప్పండి. ఇదొక్కటే కాదు, మేము డేటా తీసుకుంటూ వెళ్తే ఇగో ఇది ఒక్కసారి చూడండి. ఈ సర్వే నెంబర్స్లో ఎక్కడెక్కడ ఏం భూమి ఉన్నదన్నది ఇవన్నీ ఎవరండి వీళ్ళంతా? నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద కూడా మారింది. సర్వే నెంబర్ 147. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసినా మేము. సర్వే నెంబర్ 147లో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ నాట్ సైన్డ్ నాలా కంప్లీట్ ఎట్లా జరిగింది ఇవన్నీ? ఇప్పుడు భూభారతి లైవ్లో ఉన్నది. భూభారతిలో ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోటో, ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటో. మరి ఈ డాక్యుమెంట్స్ ఎట్లా క్రియేట్ అయినాయి? ఎవడు వీళ్ళంతా? ఇగో వ్యవసాయేతర భూమి సర్వే నెంబర్ 147/A. ఎన్ని డాక్యుమెంట్స్ ఇవన్నీ? వ్యవసాయేతర భూమి, భూదాన్ భూమి, నాలా కన్వర్షన్ కూడా అయిపోయింది. ఇగో వ్యవసాయేతర భూమి 2 ఎకరాలు. ఇగో మనుకొండ వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ రంగారావు నాట్ సైన్డ్ నాలా కంప్లీట్ అయింది. ఒక 10 గుంటల భూమి. వీళ్ళంతా ఎవరు తెలుసా? ఆ తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించిన అనుచరులు ఉంటారు కదా, వాళ్ళ బినామీల పేర్లతో ఇదంతా మొత్తం ఈ వ్యవహారం అంతా కానిచ్చేసినారు. చుట్టాలే మొత్తం, బావ అక్క తమ్ముడు అన్నట్టుగా ఉన్నారు వీళ్ళంతా. ఇగో ఇంకో వ్యవసాయ నాన్ అగ్రికల్చర్ కింద 2 ఎకరాలు మార్చారు 148 సర్వే నెంబర్లో. చలమశెట్టి నళిని వెంకటరమణ 1 ఎకరం 21 గుంటలు. పట్టా పాస్బుక్ కూడా వచ్చింది వీళ్ళకి. ఊటుకూరి జలజారాణి రఘురామరావు ఎకరా 24 గుంటలు. పాస్బుక్ నెంబర్ నాట్ అవైలబుల్. షేక్ జానిమియా ఎకరము. కొర్రా రామసైదులు ఎకరము. నంబూరి జానకి రామయ్య భూదాన్ ల్యాండ్ స్టేటస్ ఏందండి? భూదాన్ ల్యాండ్. సర్వే నెంబర్ 147/E. మరి ఇవన్నీ పట్టాల కింద ఎట్లా మారిపోయినాయి? పాస్బుక్ నెంబర్ నాట్ అవైలబుల్, ఆధార్ నాట్ అవైలబుల్. 1 ఎకరం, ఖాతా నెంబర్ 120. ఈ భూదాన్ ల్యాండ్ ఎట్లా పట్టాల కింద మారింది? దీన్ని ఆక్యుపై చేసిండా? ఇగో ఆ 30 ఎకరాల లెక్కనే చెప్పమని అడుగుతున్నాం మేము. 31 ఎకరాల ఇల్లు కూలగొట్టి కదా పేదోడిది, మిగతా 30 ఎక్కడుంది? ఇగో ఇక్కడుంది. సర్వే చేయండి 62 ఎకరాలకి. దమ్ముందా? ఎవడన్నా అడుగుతున్నాడా? ఇవాళ మెసేజ్ పెట్టి కమ్యూనిస్ట్ పార్టీలని ఉద్యమం గురించి మాట్లాడతావా? మరి ఏది మీ పోరాటం? అడగొద్దా? ఇగో నంబూరి జానకి రామయ్య భూదాన్ ల్యాండ్. ఇగో సురోజా నాగమణి భూదాన్ ల్యాండ్ 148 సర్వే నెంబర్ 2 ఎకరాలు. దుండేటి రామకోటి రెడ్డి ఎకరం 10 గుంటలు భూదాన్ ల్యాండ్. దుండేటి సత్యనారాయణ రెడ్డి అప్పిరెడ్డి ఎకరం 20 గుంటలు భూదాన్ ల్యాండ్. పాస్బుక్ వచ్చింది. దగ్గుల నాగమణి 5 ఎకరాల 5 గుంటలు నాట్ సైన్డ్ భూదాన్ ల్యాండ్. సర్వే నెంబర్ 149. ఎక్కడి నుంచి వచ్చినాయి? భూభారతిలో లైవ్లో ఉన్నది. పొంగులేడి ఫోటో ఉన్నదాడ. బోనాల అంబాప్రసాద్ లక్ష్మీనారాయణ అగ్రికల్చర్ ల్యాండ్ కింద మార్చేసినారు. పట్ట ఎకరం 20 గుంటలు. పాటిబండ్ల సీతాకుమారి వెంకట్రావు ఎవరిల్లు? ఆ వెనిజులనో ఏదో ఆయన రమేష సురేష ఏదో ఉన్నది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. పాస్బుక్ వచ్చింది. 20 గుంటల భూమి నాట్ సైన్డ్ భూదాన్ ల్యాండ్. ఆదిరాజు ఉషారాణి భూదాన్ ల్యాండ్ స్టేటస్ 148 సర్వే నెంబర్. ఈరోజు కనబడుతుందా భూదాన్ ల్యాండ్ అని? ల్యాండ్ స్టేటస్. బోనాల లక్ష్మీనారాయణ 2 ఎకరాలు. బోనాల లక్ష్మీనారాయణ 2 ఎకరాలు. బోనాల లక్ష్మీనారాయణ ఎకరం. బోనాల లక్ష్మీనారాయణ 2 ఎకరాలు. బోనాల రామకృష్ణ 2 ఎకరాలు. బోనాల రామకృష్ణ ఎకరం. బోనాల అంబాప్రసాద్ ఎకరం 20 గుంటలు. ఖాతా నెంబర్ 662. ఇవన్నీ ఏందండి ఇవి? ఈ డాక్యుమెంట్స్ అనేవి ఏంది ఇవన్నీ? కలెక్టర్ దీని మీద తేల్చడా? ఈ భూముల లెక్కేంది అన్న తేల్చరా మీరు? ప్రొహిబిషన్ లిస్ట్లో ఎంత ఉండాలా?
ఇవన్నీ భూములు ప్రొహిబిషన్ లిస్ట్లో ఉండాలి. ఇప్పుడు ప్రొహిబిషన్ లిస్ట్ లైవ్లో ఓపెన్ చేసి మీరు ఆన్లైన్లో తీస్తే ఎంత చూపిస్తున్నది? 149లో 10 ఎకరాలు 20 గుంటలు, 148లో 10 ఎకరాలు 20 గుంటలు, 147లో 5 ఎకరాలు, మొత్తం ఎంత? 26 ఎకరాలే చూపిస్తున్నాడు. మిగతా భూమి అంతా ఏమైంది? ఏమైంది మిగతా భూమి అంతా? ఇది అడగొద్దా? ఇగో వాళ్ళకి ఆ పేదల పక్షాన వచ్చిన మొత్తం ఆర్డర్ కాపీస్ ఇవి. హైకోర్టు ఇచ్చిన ఆర్డరు, వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి, ఎలక్ట్రిసిటీ ఇవ్వండి, నాట్ టు డెమాలిషన్ ఆర్డర్, నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డరు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇగో ఈ భూదాని యజ్ఞ బోర్డు వాళ్ళకి ఇచ్చిన ఒక్కొక్కరికి ఇచ్చిన 100 గజాల ప్రొసీడింగ్స్. ఇంకేం కావాలా? 100 గజాల ప్రొసీడింగ్స్ ఎవరి పేరు మీద? వెలుగుమట్ల 148, 147, 9లో గల ప్లాట్ నెంబర్ 1479, 100 చదరపు గజాలు, తాటి నాగమణి, భర్త అచ్చయ్య. స్టాంప్ ఉంది కదా. ఇది ఫేకా? స్టాంపు వాళ్ళు బయట చేయించుకొని ఇది తయారు చేసుకున్నారా? ఆఫీస్లో ఉన్న రికార్డ్స్ అన్ని మాయం చేసి ఆడ 30 ఎకరాలు ఎంత ఉందనుకుంటున్నారు వాల్యూ తెలుసా మీకు? అక్కడ మార్కెట్ వాల్యూనే 1,18,50,000 రూపాయలు మార్కెట్ వాల్యూ ఉన్నది. నేను ఇది ఉత్తగానే చెప్తానండి, మీకు ఆన్లైన్లో చూపిస్తాను చూడండి. మార్కెట్ వాల్యూనే అంటే ఇప్పుడు మనం ఈ 1,18,00,000కి మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది మనం భూమి కొంటే. అంటే రిజిస్ట్రేషన్ వాల్యూనే అది. ఇంకా మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది? 10 టైమ్స్ ఉంటుంది. అంటే అంత ల్యాండ్ వాల్యూ అది, అంత ప్రాపర్టీ అది. ఇక్కడ చూడండి మీకు కనబడుతుంది. ఇగో మార్కెట్ వాల్యూ ఆఫ్ సర్వే నెంబర్స్ సో అండ్ సో సర్వే నెంబర్లో 1,18,58,000 రూపాయలు ఉంది. అంత ప్రైమ్ ప్రాపర్టీ అది. తుమ్మల నాగేశ్వరరావుకి ఆయన కొడుక్కి ఈ కమ్మ సామాజిక వర్గంలో ఉన్న కొంతమందికి ఆ భూమి మీద కన్ను పట్టది. పొంగులేటి నాకు తెలియదు అంటున్నాడు. పొంగులేటి నెంబర్ 1 చోర్, నెంబర్ 1. మొన్న తెలియదు అన్నాడు, ప్రెస్ మీట్లో వచ్చి ఏంది పెయిడ్ ఆర్టిస్టులు ఏడుస్తున్నారు అటు బీఆర్ఎస్ వాళ్ళ మీదకి దోషిండు. వాళ్ళేం సక్కమైన వాళ్ళు దొంగలే. 10 ఏళ్ళుగా వాళ్ళు పట్టాలు ఇచ్చుంటే ఈ పేదలకి ఈ పరిస్థితి వాళ్ళు ఎందుకు వచ్చి ఉండేది? అటు పువ్వాడ జయకుమార్ కేటీఆర్ది ఒక సైడ్ దున్నిరు 10 ఏళ్ళు. ఇప్పుడు పొంగులేటి దున్నుతున్నాడు. పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు యవ్వనికి జాగా కనిపిస్తే దున్నుడేగా. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి ప్రెస్ మీట్ ఎందుకు క్వశ్చన్స్ అడుగుతుంటే లేచి వెళ్ళిపోయిండు? ఆన్సర్ చేసేది ఉంటివి. మాలాంటి వాళ్ళని ఫేస్ చేయను, మేము డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాం. మాలాంటి ఇన్ని ఆరోపణలు వస్తుంటే తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడ పోయిండు? వాళ్ళ అల్లునికో ఎవరికో పాపం బాలేదని అన్నారు. అంటే మీరు ఇంత మీ కుటుంబ సభ్యులకి బాలేని సిచ్యువేషన్లో కూడా భూమిని మాత్రం వదులుతలేరే, ఆ పేదోళ్ళని మాత్రం హింసించడం ఆపట్లేదే. ఒకవైపున మీ ఇంట్లో చాలా భయంకరమైన పరిస్థితి ఉన్నా కూడా మీరు ఆ పేదవాళ్ళని హింసించడం మాత్రం ఆపట్లేదు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే అంబేద్కర్ భవన్ దగ్గర దొరికిన వాళ్ళకి ఫుడ్ దొరుకుతున్నది, దొరకని వాళ్ళకి దొరకట్లేదు. లాస్ట్ వాళ్ళకి తినేవాళ్ళు సరే కొంత తింటున్నారు, కొంచెం అటు ఇటు అయితే ఫుడ్ కథం. ఎందుకు? వాళ్ళ కడుపులు మాడిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నేను జాయింట్ కలెక్టర్ వచ్చిండు, వస్తేనట వాళ్ళు గొడవ చేసినట్ట వెళ్ళిపోయిండట. అయ్యా నీకు జీతము ప్రజలు ఇచ్చే జీతమే నీకు. గంట కాకపోతే 2 గంటలు 3 గంటలు 10 గంటలైనా నువ్వు ప్రజల్ని ఒప్పించి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అరగంటున్నాడు అవతల పడ్డాడు. ఇంకో ఎంప్లాయీని పెట్టిండు, ఇక ఆయన మైక్ అందుకొని చదువుతున్నాడు పేర్లుగా, మీకు ఇందిరా మిల్లు వస్తుంది, ఇక టిక్కు పెట్టుకుంటున్నాడు. వచ్చేనావి ప్రజల మధ్య చీలికలు తెచ్చి వాళ్ళ కోసం పనిచేసిన సంఘాల మీద వాళ్ళని రెచ్చగొట్టి మొత్తం ఆ 30 ఎకరాల భూమిని లేపడానికి జరుగుతున్న కుట్ర ఇది. ఇప్పటికైనా అక్కడున్న అపోజిషన్ పార్టీలు, ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలకు మేము చెప్తున్నాం, దయచేసి ఇప్పటికైనా ఆ భూముల మీద పోరాటం చేయండి అని అడుగుతున్నాం. పాతండి ఎర్ర జెండాలు ఎక్కడ పోయినాయి? మేము కొంత బాధతో ఆవేదనతో గట్టిగా మాట్లాడితే మా కమ్యూనిస్టులను కూడా అంత మాట అంటావా? నాశనం అయిపోతున్నారు బాస్ జనాలు. వాళ్ళ గురించి మాట్లాడండి. మిమ్మల్ని నమ్ముకున్నారు వాళ్ళు. కేసులు పెడతారట, కేసులు పెట్టుకోండి. కేసులు ఎన్ని కేసులు పెడతారో మేము కూడా చూస్తాం. ఎవరి మీద పెడతారా కేసులు? ఇక
మేము నిన్న ఆ లైవ్ నడుస్తున్నది ఇప్పుడు. ఆ ప్లేస్కి వెళ్ళిన మేము ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే ఎంత భయానకమైన విధ్వంసం అది. ఎవరికి చెప్పుకోవాలి ఆ ప్రజలు పాపం. 4 రోజులుగా స్నానం లేక, నీళ్లు లేక, తిండి లేక, ఆ పిల్లలకి కనీసం ఆడ నిద్ర లేక గూడు కోసం వాళ్ళు ఉన్నారు. మీ సామాజిక వర్గాన్ని అట ఎవరు అన్నారట, మీకు ఎక్కడ లేని పౌరుషం లేసుకొచ్చింది. జీవితాలు నాశనం ఇబ్బంది పెట్టిరు వాళ్ళని, వాళ్ళ ఇండ్లు కూలగొట్టిర్రు. వాళ్ళు ఎక్కడ పోవాలా? ఇదంతా ఆ ప్లేస్ ఇది. ఇది చూడండి ఒకసారి, ఏంది ఇది? కట్టుకున్న ఇండ్లని నేలమట్టం చేస్తే ఎక్కడ పోవాలంటే ఆ ప్రజలు? పోనీ అదేమన్నా ప్రైవేట్ పట్టాభూమిలో వాళ్ళు ఏమైనా కట్టుకున్నారా? భూదాన్ ల్యాండే కదా అదంతా. ఏం పాపం చేసిరా ప్రజలు? నాకెవరో నిన్న మెసేజ్ పెట్టినారు, మేళ్ల చెరువులో దగ్గర 100 ఎకరాల భూమి మైహోం రామేశ్వరరావు కబ్జా చేసిండు అని. ఆ భూమిని వెనక్కి తీసుకోవడం చేత కాదు మీకు. ఆ భూమిని వెనక్కి తీసుకోవడం చేత కాదు. ఇగో మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతున్నారు. మేళ్ల చెరువులో 150 ఎకరాల భూదాన భూమి 15 ఏళ్ళుగా అనుభవిస్తున్నాడు మైహోం రామేశ్వరరావు. పోతాడా ఆయన మీదికి? రేవంత్ రెడ్డి పోతాడా? నీ ఇజ్జత్ మొత్తం తీసింది కదా ఆ రోజున ఆ TV9 కానీ రామేశ్వరరావు కానీ. నీ ఇజ్జత్ మొత్తం తీసిరు కదా, మరి ఏది నీ పౌరుషం? డిసెంబర్ 6, 2023 గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి నెల రోజుల్లోనే జనవరి 6వ తేదీన భూదాన్ భూములు ఖాళీ చేయాలని మైహోం రామేశ్వరరావుకు నోటీసులు ఇచ్చిండు. ఏమైనాయి మరి? సెటిల్మెంట్ చేసిన ఉత్తమ్ ఇప్పటి వరకు భూదాన్ భూముల జోలికి రాని రేవంత్ రెడ్డి. నువ్వు నా జోలికి రాకు, నేను నీ జోలికి రాను, బస్ అంతే. నీది నువ్వే, నాది నేనే, ఎవరినాడు దున్నుకోవాలి బస్. 1951 సంవత్సరంలో అక్కిరాజు వాసుదేవరావు కుటుంబం మేళ్ల చెరువు సర్వే నెంబర్ 1057లో 170 ఎకరాల భూమిని భూదాన్ బోర్డుకి దానంగా ఇచ్చారు. 8/12/1975లో మేళ్ల చెరువులో 63 మంది పేదలకు ఈ భూమిని సాగు చేసుకోవడం కోసం భూదాన్ పట్టా ఇచ్చారు. ఈ భూములు సాగుకు వీలుగా లేకపోవడంతో ఆ భూములను పడావుగా వదిలేశారు. ఈ భూములు అమ్మడానికి, కొనడానికి వీలు లేని నిషేధిత భూములు. 27/11/2026న ఈ భూములు క్రయ విక్రయాలు జరగకుండా నిషేధిత జాబితాలో చేర్చారు. 2008లో ఈ భూముల్లో 60 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెట్టాలని మైహోం సంస్థ ప్రయత్నించింది. 3/7/2009లో 103 ఎకరాల భూమిని మైహోం సంస్థ నుంచి తేజ ఎనర్జీ సంస్థ పేరిట రిజిస్ట్రేషన్ ద్వారా బదలాయించింది. 19/8/2009లో పవర్ ప్లాంట్ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు ప్రభుత్వం జారీ చేసింది. ఈ రకంగా ప్రైవేటు మాఫియాకి, ఒక రకంగా చెప్పాలంటే ప్రైవేటు కంపెనీలకి ఆ భూమిని బదలాయించింది, పేదలకు ఇవ్వాల్సిన భూమి. వీళ్ళ జోలికి పోతారా? ఏందండి ఇది? ఇంత భయంకరమైన విధ్వంసం. అడగొద్దా దీని గురించి మాట్లాడితే మా కులాన్ని అన్నారు. మరి ఈ భూములన్నీ, ఈ ఇండ్లన్నీ కూలగొట్టినప్పుడు వాళ్ళ జీవితాలు ఏమైపోయినాయని మీరు ఆలోచించారా? ఏం దారుణం ఇది అసలు, ఎంత భయంకరమైన విధ్వంసం ఇది. ఒక్క కేసు కాదు మిస్టర్ యుగంధర్, 100 కేసులు, 1000 కేసులు, 1,00,000 కేసులు పెట్టుకో. ఎవరైనా తుమ్మల నాగేశ్వరరావు కొడుకు చెప్తున్నాను నేను, నీ ప్రెజర్తోనే అక్కడ పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. ఆ పోలీసుల్లో కూడా కొంత ఆలోచించి, నిన్న పోలీసులు ఏడుస్తున్నారు. అక్కడున్న కానిస్టేబుళ్ళు వాళ్ళు వాళ్ళ బాధను తట్టుకోలేక వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళు కనికరం లేని దుర్మార్గులు. ఏదో బ్యాచ్ ఉంటుంది ఇట్లా, రేవంత్ రెడ్డిని నువ్వే ఎక్కించినావు, నువ్వే తీసుకొచ్చినావు, ఇదో బ్యాచ్ ఉంటుంది.
అందరూ కలిసి సుప్రీంకోర్టులో కేసు వేయండి ఈ సంఘటన పైన. థ్యాంక్స్ ఫర్ ఫైటింగ్ అగైన్స్ట్ ఇన్జస్టిస్ డన్ బై కాంగ్రెస్ గవర్నమెంట్. నీకు ప్రజల సపోర్ట్ ఉంది, ఏ పార్టీ వాడు ఏం పీకలేడు. నా రక్తం మరుగుతుంది, నేను ఒక పేదవాడిని, ముందు అక్కడ కలెక్టర్ని నిలదీయాలి. తెలంగాణ ప్రజలు మొత్తం ఖమ్మం వైపు ఉన్నారు. మీ పతనం కథం. పేదల రక్తం దాగి మీ ఆస్తులు పెంచుకోండి. ఏం బాగుపడతారండి మీరు? ఏం బాగుపడతారు? మీరు ఇట్లా సంపాదించిందంతా మీ హాస్పిటళ్ళకో లేకపోతే మీ నాశనానికి పెట్టుకోవాల్సిందే. ఒక తల్లి చెప్తున్నది అక్కడ, ఎంత ఎంత బాగా అనిపించిందంటే, అయ్యా నువ్వు మా జీవితాలను ఇంత నాశనం చేసి నువ్వు బిల్డింగ్లు కట్టుకుంటున్నావు కదా, చచ్చిపోయిన తర్వాత ఎన్ని గజాల ఎంత పెద్ద ప్లేస్లో నిన్ను బొందబెడతారు చెప్పు జరా అంటున్నాను. నేనన్నా తుమ్మల నాగేశ్వరరావు 5 ఫీట్లు 6 ఫీట్లు ఉండొచ్చు, నేను 4.5 ఉంటా, నేను 5 అడుగులేమి ఉంటా. రేవంత్ రెడ్డి అయితే 3 అడుగులు ఉంటాడు. సో ఆయనకు 3 అడుగులే చాలు ఆయనకు. మరి గింత ఆస్తి ఎందుకు అని అడుగుతున్నాను. గింత పేదల మీద పడి ఎందుకు దోసుకుంటున్నారని అడుగుతున్నది. చలో మిగతా వార్తల్లోకి వెళ్ళిపోదాం. ఇది మేము ఇస్తున్న క్లారిటీ. 1 కాదు, 100 కాదు, 1000 కాదు, 10,000 కాదు, 1,00,000 కేసులు పెట్టుకోండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి భయపడము. ఈ పోరాటము, ఈ ఫైట్ ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. మేము ఒకటే అడుగుతున్నాం క్వశ్చన్, ఆ 30 ఎకరాలు ఎక్కడ? ఆ 30 ఎకరాలు ఎక్కడ? ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాల్సిందే. కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టాలి. ఆర్డీఓని ట్రాన్స్ఫర్ చేసి రాత్రికి రాత్రి ఆర్డీఓ, ఇప్పుడు వచ్చిన ఆర్డీఓ, కొత్తగా వచ్చిన ఆర్డీఓ ప్రెస్ మీట్ పెట్టాలి. సర్వే చేయాలా? ఆ 62 ఎకరాలకు ఫెన్సింగ్ వేయాలి. అర్హులైన పేదలకు ఆ భూమి పంచాలి. సింపుల్, అంతే. ఇక మేము ఈ పని చేస్తాం, మీరు ఈ జైలుకి పోతారా, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే మేము రెడీగా ఉన్నాం. మేము పోవడానికి ఐఎమ్ చాలా క్లియర్గా చెప్తున్నా, రెడీగా ఉన్నాం మేము వెళ్ళడానికి.